నమస్కారం అండి. నా పేరు సోమశేఖర్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జను. 12 ఏళ్ల పైగా ఇంగ్లాండ్‌లో అనుభవం తర్వాత గత 25 ఏళ్లుగా అపోలో హాస్పిటల్‌లో పనిచేస్తున్నాను నేను. ఈరోజు నేను ఓపీలో చూసిన ఒక పేషెంట్ గురించి మీకు చెప్పదలుచుకున్నాను. సుమారు 28 సంవత్సరాల అబ్బాయి స్కూటర్ నడుపుతూ స్కిడ్ అయి పడిపోయాడు. ఒక నెల రోజులైంది. నెల 5 వారాలయింది. అప్పటినుంచి మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్నాడు. నడిస్తే ఇబ్బందిగా ఉంది. నడిస్తే కాలు జారిపోతుందని భయంతో ఉన్నాడు. ఒక వారం రోజులు పెద్దగా ఎక్కడా తిరగకుండా ఇంట్లో రెస్ట్ తీసుకున్నాడు. వాపు అది తగ్గింది. బాగుంది అనుకున్న టైంకి నడిచే టైంలో కాలు జారిపోతుందని చెప్పి ఈరోజు వచ్చారు. నా పరీక్షలో నాకు అనిపించింది ఏమంటే లోపల ఉన్న లిగమెంట్స్ అంటే నరాలు అంటాము, అవి తెగినాయని అనుమానం. ఏసీఎల్ అంటాము ఒక లిగమెంటు, అదిని పక్కనుండే వేరే లిగమెంట్ కూడా అది కూడా డ్యామేజ్ అయిందేమో అని నాకు అనుమానం వచ్చింది. అది అతనికి చూపించాననమాట. అంటే రెండో కాలు పరీక్ష చేసి ఆ కాలుకి ఈ కాలుకి ఉన్న తేడా ఏంటో తనకు చూపించి, మీకు ఇలా డ్యామేజ్ ఉండే అవకాశం ఉంది, దీన్ని మనం ఎంఆర్ఐ చేసి కన్ఫర్మ్ చేసుకుందాము, ఒకవేళ ఎంఆర్ఐలో మన అనుమానాలు కరెక్టు అని తేలితే కనుక మీకు నేను ఆపరేషన్ చేస్తానని చెప్పాను. అంటే ఏం ఆపరేషన్ అని అడిగారు. అడిగితే అప్పుడు ఏసీఎల్ రికన్స్ట్రక్షన్ అవసరం అవుతుంది మోస్ట్ లైక్లీ. లోపల ఇంకా ఏమైనా చిన్న చిన్న కండరాలు ఏమైనా డ్యామేజ్ అయ్యి ఉంటే, అంటే మెనిస్కే అంటాం, కార్టిలేజెస్ అని, అవి ఏదైనా డ్యామేజ్ అయ్యి ఉంటే దాన్ని కూడా మనం అప్పుడు బాగు చేయొచ్చు అని చెప్పాను. సో అంటే ఎలా చేస్తారు అని అడిగారనమాట. అడిగితే ఇది సాధారణంగా మనం కీహోల్ ఆపరేషన్తో చేస్తాము. పెద్దగా ఎక్కువ కట్టు ఉండదు. ఒకరోజు హాస్పిటల్లో ఉంటే సరిపోతుంది. మనం మెడికల్ టెస్టులు, ఎనస్థిస్ట్ చూసిన తర్వాత మీరు బాగున్నారంటే మేము అడ్మిట్ చేసుకుని ఆ రోజు ఆపరేషన్ చేస్తాము. మరుసటి రోజు పంపించేస్తాము. తర్వాత మాత్రం మీరు కొంత ఫిజియోథెరపీ చేయాల్సి ఉంటుంది. కోలుకోవడానికి ఒక 6 వారాల నుంచి 2 నెలల వరకు పట్టొచ్చు. అది కోలుకున్న తర్వాత మీరు మళ్ళీ మీ పూర్వస్థితికి వెళ్ళిపోయి, అంటే మీకు స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ కానీ, స్విమ్మింగ్ కానీ ఇలాంటివి ఏదైనా ఉంటే మళ్ళీ దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ ఒకటేమంటే, ఒకసారి మీకు ఆ లిగమెంట్ కట్ అయింది కాబట్టి మేము రిపేర్ చేసిన లిగమెంట్ మీ ఒరిజినల్ లిగమెంట్ అంత గట్టిగా ఉండకపోవచ్చు కాబట్టి కొంచెం ఎలాగో జాగ్రత్తగా ఉండాలని చెప్తాము. దాని గురించి ఏమంటే మోకాలు చుట్టూ ఉండే కండరాల మీద శ్రద్ధ పెట్టి ఆ వ్యాయామం అనేది మీకు ఫిజియోథెరపీ అయిపోయినా కూడా మీరు ఆ వ్యాయామం చేస్తూ ఉంటే చుట్టూ ఉన్న కండరాలు బాగున్నప్పుడు నీ జాయింట్లో ఉన్న లిగమెంట్స్కి రక్షణ దొరుకుతుంది. కాబట్టి అవి తెగిపోయే అవకాశాలు తక్కువ ఉంటాయి. కాబట్టి మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఇప్పుడు ఇంకా అలాంటి ఆటలు ఎవరైనా ఉంటే వాళ్ళని వార్మప్ అండ్ కోల్డ్ అన్నమాట. అంటే ఏదైనా ఆటకు వెళ్ళే ముందు సరిగ్గా వార్మప్ చేసుకుని ఆట మొదలెట్టమని చెప్పండి. మనలో ఈ త్వరగా చేసేయాలి, ఏదో January 1 రెజల్యూషన్ అంటాం కదా, అట్లా చేసేయాలని చెప్పేసి గబగబా ఈ వార్మప్ అనే దానికి పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వకుండా గబగబా వెళ్ళి ఆటలు ఆడడం, దానివల్ల దెబ్బలు తగలడం జరుగుతూ ఉంటుంది. అలాగే కూల్ డౌన్ అంటే ఆట అయిపోయిన తర్వాత ముందు వార్మప్ కోసం ఏదేమైనా ఎక్సర్సైజెస్ చేశారో ఆట అయిపోయిన తర్వాత కూడా అదే రకమైన ఎక్సర్సైజెస్ చేసి ఒక 15 నిమిషాలు రెస్ట్ తీసుకుంటే అవి మళ్ళీ సాధారణ పరిస్థితికి వస్తాయి. ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ మీరు ఆట ఆడకపోయినా కూడా మోకాలు ఎక్సర్సైజ్లు అనేవి మాత్రం క్రమంగా చేసుకుంటూ ఉంటే మీ స్పోర్టింగ్ లైఫ్కు ఇలాంటి చిన్న చిన్న గాయాలు లేకుండా మీరు కాలక్షేపం చేయొచ్చు అనమాట. 12 సంవత్సరాలు ఇంగ్లాండ్లో పనిచేసిన అనుభవం తర్వాత గత 25 సంవత్సరాలుగా అపోలో హాస్పిటల్లో పనిచేస్తున్నాను. ఈరోజు నేను ఇప్పుడు ఓపీలో చూసిన పేషెంట్ గురించి మీకు చెప్పదలుచుకున్నాను. ఈ పేషెంటు కోవిడ్ తర్వాత ఇంచుమించు ఒక ఏడాది తర్వాత కుంటుతనంతోనూ తుంటి నొప్పి వలన కుంటుకుంటూ మన దగ్గరికి రావడం జరిగింది. దురదృష్టవశాత్తు కోవిడ్లో రకరకాలు మనం ట్రీట్మెంట్లు ఇవ్వాల్సి వచ్చింది. ఆ కోవిడ్ తర్వాత ట్రీట్మెంట్లు తీసుకున్న తర్వాత కొంతమందికి మనకు పూర్తిగా కారణం తెలియదు, కానీ తుంటిలో ఉన్న ఎముకకి రక్త ప్రసారం తగ్గి ఏవాస్కులర్ నెక్రోసిస్ అని ఒక కండిషన్ వచ్చిందండి. దానివల్ల తుంటి ఎముక పాడైపోవడాలు జరిగింది. అలాగే ఈ పేషెంట్కి మనం డయాగ్నోస్ చేసాము. చేసినప్పుడు మన దగ్గరికి వచ్చేప్పటికి ఒక తుంటి ఎముక బాగా పాడైపోయింది. అంటే దాన్ని మనం ఏ విధంగానూ రక్షించలేని పరిస్థితిలో ఉంది. దానికి కీలు మార్పిడి ఆపరేషన్ చేయాలని చెప్పాను నేను. అదృష్టవశాత్తు రెండో సైడు ఆయనకి చిన్నగా నొప్పులు ఉన్నా కానీ పెద్దగా ఎక్కువ నొప్పులు లేవు. దానికి మనం ఏం చేసామంటే ఇది కాపాడవచ్చు, దీన్ని రిప్లేస్మెంట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి దానికి వేరే చిన్న ఆపరేషన్ ఉందని చెప్పి తనకి ఇంచుమించు మన పరీక్షల తర్వాత ఒక తర్వాత 2-3 నెలల తర్వాత
బాగా అరిగిపోయిన జాయింట్లో కీలు మార్పిడి ఆపరేషన్ చేశాం. రెండోది కొంచెం డ్యామేజ్ అయిన దానికి కోర్ డీకంప్రెషన్ ఆపరేషన్. అంటే మనం డ్యామేజ్ అయిన ప్రదేశంలోకి చిన్న చిన్న టన్నెల్స్ వేసి దాంట్లో కొన్ని రకాలైన కణాలు మన దగ్గర మనం తయారు చేసుకున్నవి అవి ఇంజెక్షన్ ఇస్తాం అన్నమాట. ఇచ్చి దాన్ని ఎక్కువ రోజులు కొంచెం రోజులు రక్షణ అంటే ఎక్కువ బరువు పెట్టకుండా కొన్ని రోజులు 2-3 వారాలు నెమ్మదిగా నడిపించాము. ఇప్పుడు ఇంచుమించు ఆయన ఆపరేషన్ జరిగి 2.5 సంవత్సరాలు అయింది. నాకు సంతోషంగా ఉంది. ఆయన శుభ్రంగా ఆయన పనులు చేసుకుంటున్నారు. అన్ని పనులు ఆయన ఉద్యోగం, వ్యాపారాలు అన్నీ చేసుకుంటున్నారు. మనం కీలు మార్పిడి చేసిన ఆపరేషన్లో పూర్తిగా ఆయనకి కీలు మార్పిడి ఆపరేషన్ అయినట్టుగా ఏమీ లేదు. పూర్తిగా మామూలుగా నడుస్తున్నారు. దేవుడిచ్చిన తుంటి పాడవకుండా దాన్ని మనం కోర్ డీకంప్రెషన్ చేసి కాపాడిన ఎముక ఆ జాయింట్ ఎప్పుడైనా ఆయనకి ఇదిగో ఇప్పుడు కొంచెం సీజన్ మారి కొంచెం చల్లగా ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందిగా అంటే బిగుసుకుపోయినట్టుగా ఉంది అని అనిపిస్తుంది, కానీ దాని పని ఆపట్లేదు. కానీ సో ఆయనకి దానివల్ల చిన్నగా ఇబ్బంది ఉంది, కానీ ఆయనకి ఇప్పట్లో మనం ఏమీ చేయాల్సిన పరిస్థితి ఏం అవసరం రాదు. ఎక్స్రే తీసి చూశాను, ఎక్స్రే చాలా బాగుంది. రిప్లేస్మెంట్ చేసిన జాయింటు మనం అంటే రిప్లేస్మెంట్ చేయకుండా కోర్ డీకంప్రెషన్ చేసి బాగు చేసిన హిప్ జాయింట్ 2 ఎక్స్రేలు బాగున్నాయి. సో ఆయన ఏడాదికోసారి రమ్మని చెప్తాను నేను. చూసి ఎప్పుడైనా అవసరమైతే కీలు మార్పిడి రెండో దానికి కూడా చేయొచ్చు. కానీ నా ఉద్దేశంలో బహుశా ఇప్పట్లో ఆయనకి రెండో దానికి ఆపరేషన్ చేయాల్సిన అవసరం రాదు.